రెండేళ్ల నమ్మకానికి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ అన్నారు. అత్తరి మండలం వణికిలి గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ సారథ్యంలో రెండేళ్ల నమ్మకం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 60 లక్షల వ్యయంతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. బీసీ వర్గాల కోసం నిర్మించిన ఈ కమ్యూనిటీ హాల్ను వారి సామాజిక అవసరాలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామంలో 22.15 లక్షల వ్యయంతో నిర్మించిన పుంత రోడ్డును, 2.15 లక్షల వ్యయంతో నిర్మించిన కాలువ రేవును ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే బీసీలకు 34% రిజర్వేషన్ల కల్పనతో పాటు వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని పేర్కొన్నారు. బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూడండి. 2 సంవత్సరాలు పట్టుకో రాజేష్. ఓకే, ఎప్పుడు ఎక్కడ ఎడదల్లానా? ఓకే, ఎలా చూడండి సార్. డాక్టర్ గారు వెళ్ళారండి సార్. మొత్తం అంత ఇది 24 ఓకే. ఈ పేరు ఓకే. మీ దగ్గర ఉందా? వాళ్ళ అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ. వాళ్ళ సోమవారం. అవును సార్, అదే ఆకుకూర పప్పు, చిక్కీ, గుడ్ ఫ్రై అంటున్నారు. గుడ్డు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, మహిళలకు, అలాగే ఇక్కడ మునిగిలి గ్రామంలో ఉన్నటువంటి సిద్ధిపల్లి సంఘ పెద్దలు సాంబాటి రామకృష్ణ గారికి, అలాగే గూడూరు నర్సయ్య గారికి, బొక్క శ్రీని గారికి, జిల్లా వెంకటకృష్ణ గారికి గూడూరులో చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 14-19లో దీన్ని మొట్టమొదటిసారిగా ఎస్డిఎఫ్ ఫండ్ ఆ రోజు 5 లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు మన రాజ్యసభ సభ్యులు వేద నరసింహారావు గారి నిధులని మరలా కేటాయించి దీన్ని పూర్తి చేసి, దాంతో పాటుగా ఇక్కడ స్థానికులైనటువంటి మీ అందరి నిధులు కలిపి ఒక మంచి హాల్ని ఇక్కడ నిర్మించుకుని మనందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా చేసుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఎన్నికల ముందు మన డాక్టర్ సుధాకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా మనకి వెళ్ళిన చోట ఎక్కడైతే మనకి ఎన్నికల ప్రచారంలో ఆ రోజు ఎక్కడైతే ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ, ఏ హామీనైతే ఇచ్చామో హామీలన్నీ కూడా నిలబెట్టుకుని మరలా ఎన్నికలకు వెళ్లే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దీనికి ముందుగా సిద్ధిపల్లి సంఘ నాయకులు, సిద్ధిపల్లి సంఘ సభ్యులు ఏదైతే ఇక్కడ నిర్మాణం చేయాలని సంకల్పించారో ఆ సంకల్పానికి ఆ రోజు బాసటగా నిలిచినటువంటి వ్యక్తి మనకి కీర్తిశేషులు చేకూరి సోమయ్య గారు. సర్పంచ్ గా రోజు ఆయన నన్ను ప్రతినిత్యం కూడా దీని గురించి మాట్లాడి ఎప్పుడు కూడా దీన్ని నిధులు కేటాయించాలని మొన్న ఎన్నికలప్పుడు కూడా ఆయన ఏదైతే మనం ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇది చేసి తీరాలని ఏదైతే చెప్పారో వారు కూడా దీనికోసం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్దలు సుధాకర్ గారు, అదేవిధంగా ఇక్కడ సంఘ పెద్దలు రేపు శ్రీ గారు, ఇతర పెద్దలతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన సంఘ పెద్దలు శ్రీ గారు, అలాగే మన కొండయ్య గారు ఇద్దరు కూడా మనం నిద్రనివ్వలేదు, నుంచోనివ్వలేదు, మంచిని కూడా తాగలేదు. గొప్ప శ్రీ గారు, కొండయ్య గారు ఆయన అయితే బాగుపడిపోయాడు, ఆ చేత చేయలేదు.